ఎవరైనా బాగా పనిచేస్తే ప్రశంసలు దక్కడం సహజం. మీరిక్కడ చూస్తున్న ఫోటో అలాంటి సందర్భంలోనిదే. ముంబై పోలీసులను ఫుట్బాల్ అభిమానులు మెచ్చుకుంటున్న దృశ్యంలోని ఫోటోలివి. వాకిడే స్టేడియం వద్ద ఆదివారం అరుదైన దృశ్యాలు కనిపించాయి. వందలాది మంది అభిమానులు పోలీసుల ఎదుట గుమిగూడి చప్పట్లు కొడుతూ థ్యాంక్స్ అంటూ నినదించారు. అంతమంది తమను పొగుడుతుంటే ముంబై పోలీసులు చిరునవ్వులు చిందిస్తూ చూస్తుండిపోయారు. అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ ప్లేయర్ లియోనా మెస్సీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా టూర్ ఆఫ్ ఇండియా భాగంగా ఆదివారం ముంబైలోని వాకిడ్ స్టేడియంలో సందడి చేశారు. ఆయనను ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. స్టేడియంలోని అభిమానులకు అభివాదం చేస్తూ మెస్సీ పలకరించడంతో వారంతా ఆనందోత్సర్యాలు వ్యక్తం చేశారు. మెస్సీతో పాటు స్టేడియంలో ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, భారత ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ ఛేత్రి, బాలీవుడ్ హీరోలు అజయ్ దేవగన్, టైగర్ ప్రాప్రు అదనపు ఆకర్షణగా నిలిచారు. వీరందరినీ ఒకే చోట చూసిన ఫ్యాన్స్ ఫుల్ జోష్ అయిపోయారు. కార్యక్రమాన్ని సజావుగా సాగడంతో వాకిడే స్టేడియానికి వచ్చిన అభిమానులు సంతృప్తి వ్యక్తం చేశారు. స్టేడియం నుంచి వెళ్తూ ముంబై పోలీసులకు థ్యాంక్స్ చెప్పారు. తమకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారని మెచ్చుకున్నారు. ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ పోలీసులకు ధన్యవాదాలు చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ వీడియోలను చూసిన వారంతా ముంబై పోలీసులపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు. ముంబై పోలీసులు సిబ్బంది బాగా పనిచేస్తారని మెచ్చుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు. శాంతి భద్రత నిర్వహణ పరంగా ముంబై పోలీసులు వ్యవస్థను ఉత్తమమైనది. ఈ మాట ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. వారు ప్రతిదీ సజావుగా నిర్వహిస్తారని ఓ నెటిజన్ ప్రశంసించారు. నిస్సందేహంగా ఇది ఉత్తమ పోలీసు విభాగం. ఏడాది పొడవునా వారు ఎంతమంది ప్రజలను దారిలో పెడుతుంటారు. ఇది వారికి మామూలు రోజు లాంటిదేనని మరొకరు మెచ్చుకున్నారు. గౌరవం హృదయం లోపల నుండి రావాలి, మీరు వారిని అర్థం చేసుకోవాలంటూ కోల్కతా పోలీసులను ఉద్దేశించి మరో నెటిజన్ కామెంట్ చేశారు. కోల్కతాలోని స్టార్ లేక్ స్టేడియంలో మెస్సీ అభిమానులు విధ్వంసం సృష్టించారు. మెస్సీ కోసం ఎంతగానో ఎదురు చూసిన అభిమానులు నిరాశకు గురి చేయడంతో వారంతా తీవ్రంగా స్పందించారు. తమ ఆరాధ్య ఫుట్బాల్ పట్టుకొని 10 నిమిషాలు కూడా లేకపోవడంతో ఫ్యాన్స్ ఆవేశాలకు లోనయ్యారు. వాటర్ బాటిళ్లు, కుర్చీలను మైదానంలోకి విసిరేశారు. ఫ్లెక్సీలు సించేశారు. అభిమానుల వీరంగంతో స్టార్ లేక్ స్టేడియం రణరంగంగా మారిపోయింది. అభిమానులను నియంత్రించలేక కోల్కతా పోలీసులు చేతులెత్తేశారు. మరోవైపు ఈవెంట్ నిర్వాహకుడు శత్రు దత్తను పోలీసులు అరెస్ట్ చేశారు. తమ పౌరుల ప్రవర్తన, ఈవెంట్ నిర్వహణ వైఫల్యమని మెస్సీకి క్షమాపణలు చెప్పారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాగా అభిమానులకు టికెట్ల డబ్బులు వెనక్కి